హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. గోధుమ పిండి బెల్లంతో కలిపి ఈ తీపు బోండాలు చేసుకుంటే చాలా చాలా టేస్టీగా ఉంటుంది. ఇది చాలా ఓల్డ్ రెసిపీ అంట, చాలా సంవత్సరాల నుంచి చేసుకునే రెసిపీ అని మా అమ్మ చేశారు. చాలా చాలా బాగున్నాయి, డెఫినెట్గా ఒకసారి ట్రై చేయండి. ఇక్కడ ఫస్ట్ గోధుమ పిండిని తీసుకుంటున్నాము. 2 కప్పుల గోధుమ పిండి తీసుకుంటున్నాము. సో మీరు ఏ కప్తో అయినా కొలుచుకోవచ్చు, అండ్ అదే కప్పుతో బెల్లం కూడా కొలుచుకుంటే కరెక్ట్గా వస్తుందన్నమాట. సో 2 కప్పుల గోధుమ పిండికి 1 కప్ బెల్లం వేసేసుకొని దాంట్లోకి కొంచెం నీళ్లు వేసేసుకొని దీన్ని కొంచెం మరిగించుకోవాలి. మనకి ఈ బెల్లం అనేది మంచిగా కరిగిపోవాలన్నమాట. సో దానికోసం స్టవ్ మీద పెట్టేసి కొంచెం బాయిల్ అవ్వడం స్టార్ట్ అయితే మనకి ఈజీగా బెల్లం కరిగిపోతుంది. 2 కప్స్ గోధుమ పిండికి 1 కప్ ఆఫ్ దంచుకున్న బెల్లం అయితే కరెక్ట్గా ఉంటుందంట. అండ్ ఇక్కడ చూడండి, మనకి బాయిల్ అవ్వడం స్టార్ట్ అయింది అండ్ మొత్తం బెల్లం కూడా మంచిగా కరిగిపోయింది. కాబట్టి ఈ స్టేజ్లో మనం ఏం పాకం రావాల్సిన అవసరం లేదు, మంచిగా బెల్లం అంతా కరిగితే సరిపోతుందన్నమాట. సో ఈ స్టేజ్లో ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసుకోవచ్చు. మనకి బెల్లం మొత్తం కూడా మంచిగా మెల్ట్ అయిపోయింది కాబట్టి స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఈ బెల్లం పాకంని దించి పక్కన పెట్టేసుకుంటున్నాము. మనకి ఈ బెల్లం పాకం అనేది కొంచెం రూమ్ టెంపరేచర్కి వచ్చిన తర్వాత గోధుమ పిండి తీసుకున్నాం కదా, దాంట్లోకి కొంచెం యాలకుల పొడి వేసుకొని మిక్స్ చేసుకోవాలి. మనం యాలకుల ఫ్లేవర్ వేసుకోవడం వల్ల తీపి బోండాల్లో మనకి మంచి ఫ్లేవర్ వస్తుందన్నమాట. అండ్ అలాగే దీంట్లోకి కొంచెం బొంబాయి రవ్వ యూస్ చేస్తాము. ఇట్లా వేసుకోవడం వల్ల మనకి బయట లేయర్ కొంచెం క్రిస్పీగా అండ్ లోపల సాఫ్ట్గా చాలా బాగుంటుంది. కాబట్టి ఒక 2 స్పూన్ల వరకు బాంబే రవ్వ వేసేసుకుంటున్నాం. ఉప్మా రవ్వ అంటాం కదా, సన్న ఉప్మా రవ్వ అది. అండ్ అలాగే చిటికెడు ఉప్పు. మనం ఆల్రెడీ బెల్లం వేసుకుంటున్నాం కాబట్టి జస్ట్ మంచి టేస్ట్ వస్తుందన్నమాట, జస్ట్ చిటికెడు ఉప్పు వేసుకుంటే. అండ్ అలానే కొంచెం బేకింగ్ సోడా వేసుకుంటున్నాం, వంట సోడా అంటాం కదా, అది కూడా కొంచెం వేసుకుంటున్నాము. సో వంట సోడా వేసుకోవడం వల్ల మనకి మంచిగా పొంగి బాగుంటాయి అన్నమాట. తీపి బొండాలు అనేవి మంచిగా వస్తాయి టేస్ట్. అండ్ ఇవన్నీ వేసుకున్న తర్వాత ఒకసారి స్పూన్తో మంచిగా మిక్స్ చేసుకోవాలి. అండ్ ముందుగా మనం ప్రిపేర్ చేసుకున్న బెల్లం పాకం ఏదైతే ఉందో దీంట్లో కొంచెం కొంచెంగా యాడ్ చేసుకుంటూ ఇట్లా మిక్స్ చేసుకుంటూ ఉండాలి. మనం బెల్లం పాకం వేసిన తర్వాత మంచిగా మిక్స్ చేసుకున్న తర్వాత కొంచెం వాటర్ కూడా వేసుకుంటాము. అప్పుడే మనకి ఈ పిండి అనేది మంచిగా కలుస్తుంది. సో నార్మల్ వాటర్ని కూడా కొంచెం వేసుకొని ఇట్లా చూపిస్తున్నట్టు మిక్స్ చేసుకోవాలి. ఇది మరీ గట్టిగా కాకుండా అలానే మరీ లూజ్గా కాకుండా నార్మల్గా మిక్స్ చేసుకోవాలన్నమాట, ఇలా చూపిస్తున్నట్టు. మరీ గట్టిగా ఉంటే మనకి మంచిగా పొంగవు తీపి బోండాలు. అండ్ అలానే మరీ లూజ్గా ఉంటే ఆయిల్ ఎక్కువ పీల్చేసే ఛాన్సెస్ ఉంటాయి అన్నమాట. ఇట్లా మంచిగా మిక్స్ చేసుకున్న తర్వాత ఒక 20 నిమిషాలు పక్కన పెట్టేసుకుంటే మనకి మంచిగా పిండి నాని బాగుంటుంది. అండ్ ఇలా చేసుకున్న పిండిని కొంచెం కొంచెంగా తీసుకుంటూ వేడిగా ఉన్న నూనెలో వేసుకోవాలి. ఆల్రెడీ ఇక్కడ నూనె కాగుతుంది. సో కొంచెం ఇట్లా పిండి తీసుకొని చూపిస్తున్నట్టు కేర్ఫుల్గా వేడి వేడి నూనెలోకి ఇలా డిప్ చేసేసుకోవటమే. ఇక్కడ చూసారు కదా, జస్ట్ ఒక బాల్ అలా వేయగానే మనకి మంచిగా పొంగుతున్నాయి. అండ్ ఇవి మంచిగా లో ఫ్లేమ్లోనే వేయించుకోవాలి. ఇట్లా మొత్తం తీపి బోండాలు వేసుకున్న తర్వాత మంచిగా లో ఫ్లేమ్లో పెట్టుకొని మంచిగా కుక్ చేసుకోవాలి. అప్పుడే మనకి లోపల వరకు కూడా మంచిగా ఉడుకుతుంది అనమాట. లేదు హై ఫ్లేమ్లో పెట్టుకుంటే బయట కలర్ వస్తుంది, బట్ లోపల మాత్రం పచ్చిగా ఉండే ఛాన్సెస్ ఉంటాయి. సో కంపల్సరీ లో ఫ్లేమ్లోనే పెట్టుకొని మంచి కలర్ వచ్చే వరకు దీన్ని డీప్ ఫ్రై చేసుకోవాలి. మనం పిండి తీసుకొని వేసిన దానికంటే కొంచెం సైజ్ ఎక్కువ ఇంక్రీజ్ అవుతుందన్నమాట, కొంచెం చిటికడంతా బేకింగ్ సోడా వేయడం వల్ల. అండ్ ఇది లో ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకోవాలి, ఇలా చూపిస్తున్నట్టు. ఇట్లా మొత్తం ఒకసారి ఇట్లా మిక్స్ చేసుకుంటూ ఉంటే ఈవెన్గా ఉడుకుతాయి అన్నమాట. ఇలాగా మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు డీప్ ఫ్రై చేసుకొని తీసుకోవాలి. అప్పుడే మనకి లోపల కూడా మంచిగా వేగి పచ్చిదనం ఏం లేకుండా చాలా టేస్టీగా వస్తాయి. ఇలా పిండి మొత్తం కూడా ప్రిపేర్ చేసుకొని సర్వ్ చేసేసుకోవటమే. ఇది మనం వేడిగా అయినా సర్వ్ చేసుకోవచ్చు, లేదంటే చల్లగా అయిన తర్వాత తిన్నా కూడా చాలా బాగుంటాయి. డెఫినెట్గా ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి. I hope you like this video. Thank you so much for watching this video. Please like, share, comment and subscribe to our channel.